దేవుడు మొక్కలను గాలిని శుభ్రం చేయడానికి మాత్రమే కాదు, మనకు ఒక పాఠం నేర్పడానికి కూడా సృష్టించాడు. మనం జీవించడానికి కాంతి అవసరం అని నేను మీకు చెప్పాను, కానీ జీవించడానికి కాంతి ఇంకెవరికి అవసరమో మీకు తెలుసా? మొక్కలు. కానీ వాటి గురించి మనం మాట్లాడినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగించే ఒక అద్భుతమైన విషయం ఉంది. మీరు మీ స్వేచ్ఛ సంకల్పంతో ఒక మొక్కను ఉదాహరణకు ఇదిగో ఇలాంటి చీకటి గదిలో పెట్టాలని నిర్ణయించుకుంటే, మరియు మీరు ఆ మొక్కకు కేవలం ఒక కాంతి మూలాన్ని మాత్రమే వదిలిపెట్టారని అనుకుందాం, అది ఏమి చేస్తుందో మీకు తెలుసా? ఆమె అక్కడే ఉండదు, ఎందుకంటే ఆమెకు ఆ సామర్థ్యం ఉంది మరియు ఆమె దానికి అర్హురాలు. ఆమె నెమ్మదిగా కాంతి వైపు వంగడం ప్రారంభిస్తుంది, కాంతి ఆమెకు చేరే వరకు. కాంతి కోసం మొక్క పిచ్చిగా వెతికే ఈ ప్రక్రియను ఫోటోథ్రోపిజం అంటారు. మొక్క తన చివరి శ్వాసలో కూడా బ్రతకడానికి అవసరమైన ఆ కొద్దిపాటి కాంతిని చేరుకోగలుగుతుంది. అప్పుడు మొక్క పెరగడం మొదలవుతుంది. కానీ అది గొప్ప విషయం కాదు. కాంతి పడుతున్న వైపు మాత్రమే పెరగడం మొదలు పెట్టదు, మొక్కలోని మిగిలిన భాగం కూడా అదే విధంగా పెరగడం మొదలవుతుంది. కానీ ఇది ఇక్కడ ఆసక్తికరమైన విషయం కాదు. నేను ఏంటి అన్నట్టు ఉండిపోయాను. కాంతిని అస్సలు అందుకొని మొక్కలోని మిగిలిన భాగం కాంతిని అందుకుంటున్న భాగం కంటే ఎక్కువగా పెరగడం మొదలు పెడుతుంది. అది విన్నారా? కాబట్టి ఒకవైపు మొక్క విపరీతంగా పెరుగుతోంది, కానీ మరోవైపు అది వీలైనంత ఎక్కువగా కాంతిని చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ఒక మొక్క ఇలా పూర్తిగా వంకరగా మారిపోవచ్చు. కాంతి మొక్కను మారమని బలవంతం చేస్తుంది. లేవరీస్, బైబిల్తో దీనికి ఏం సంబంధం? కూర్చో, వివరిస్తా. యోహాను 8:12లో యేసు ఇలా అన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు. కాబట్టి మనం చీకటిలో నడవకుండా ఆ వెలుగును వెతుకుతాం. ఈ వెలుగు నీ జీవితాన్ని తాకితే నిన్ను మార్చేస్తుంది. మొక్క కాంతితో వాదించదు, అది పెరగాల్సిన దిశగా కేవలం వంగుతుంది. కానీ మొక్కలా కాకుండా చాలాసార్లు వెలుగు మన జీవితాల్లోకి వస్తుంది, కానీ అది మనల్ని వంచడం ప్రారంభించదు. మరియు చాలాసార్లు మనం అంటాం, లేదు, నేను మార్చుకోవడానికి ఏమీ లేదు. వెలుగు కనిపించే వరకు మొక్క ఏ దిశలో పెరుగుతోందో ఎవరికీ నిజంగా తెలియదు. యేసు ప్రవేశించే వరకు చాలా మందికి వారి జీవితం, వారి దిశ, వారి ఉద్దేశ్యం, వారి అలవాట్లు ఎంత వంకరగా ఉన్నాయో తెలియదు. నీకు వెలుగు ఉన్నా, నువ్వు చర్చికి వెళ్ళినా, నువ్వు దశమ భాగాలు ఇచ్చినా, వెలుగు నిన్ను సరైన దిశలో వంచడానికి అనుమతించకపోతే అది వ్యర్థం. కొంచెం నియంత్రణను వదులుకో, క్రీస్తుకు పగ్గాలు అప్పగించు, ఆయనకు ఏం చేయాలో తెలుసు. శాంతి.